హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డివైన్ ఇన్సైట్స్. ఈ వీడియోలో మనం సంకటహార చతుర్దశి గురించి తెలుసుకుందాం. అసలు సంకటహార చతుర్దశి అంటే ఏ దేవుణ్ణి పూజించాలి, మనం ఏ విధంగా పూజ చేస్తే మన కోరికలు నెరవేరుతాయి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే, వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మీరు అలా చేయడం వల్ల నాకు ఇంకా ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలనిపిస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ సంకటహార చతుర్దశి నాడు మనం ఏ దైవాన్ని పూజిస్తామంటే గణపతి దేవుడిని. మనం ఏ పని స్టార్ట్ చేసినా కూడా ఫస్ట్ ప్రార్థించే దైవం ఎవరు అంటే వినాయకుడు. ఆ రోజు వినాయకుడిని ఏ విధంగా ప్రార్థిస్తే త్వరగా ప్రసన్నమవుతాడు అనేది తెలుసుకుందాం. ఆ రోజు మార్నింగే లేచి హెడ్ బాత్ చేసి దేవుడి గదంతా బాగా శుభ్రం చేసుకుని వినాయకుడి ఫోటో రెడీ చేసుకుని రాగి ప్లేట్లో ఒక వినాయకుడి ప్రతిమ ఏర్పరచుకుని దానికి మనం అభిషేకం అనేది చేయాలి. పసుపు నీళ్ళతో కానీ కుంకుమ నీళ్ళతో కానీ లేకపోతే వాటర్తో అయినా సరే అభిషేకం చేయాలి. ఆవు పాలతో అభిషేకం చేస్తే ఇంకా మంచిది. ఆవు పాలు లేవు అనుకున్న వాళ్ళు మామూలు వాటర్తో అభిషేకం చేస్తే చాలు. ఆ తర్వాత విగ్రహాన్ని బాగా క్లీన్ చేసుకుని బొట్టు పెట్టి పువ్వులు అక్షింతలతో అలంకరించాక దేవుడికి నైవేద్యం ఏదో ఒకటి పెట్టాలి. మనకి బాగా తెలుసు వినాయకుడికి ఇష్టమైన నైవేద్యం బెల్లం అంటే చాలా ఇష్టమని అందరూ చెప్తారు. బెల్లము, అరటిపళ్ళు తాంబూలం పెట్టి పువ్వులతో బాగా అలంకరించి నీట్గా డెకరేషన్ చేయాలి. ఆ తర్వాత వినాయకుని అష్టోత్తర శతనామావళి బాగా చదివి అలాగే కుంకుమ పూజ చేస్తూ వినాయకుని యొక్క సహస్రనామ స్తోత్రం అనేది ఉంటుంది. ఆ సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయాలి. తర్వాత కొబ్బరికాయ నైవేద్యంగా చూపించాలి వినాయకుడికి. అరటిపళ్ళు, కొబ్బరికాయ ఇవన్నీ కామన్ కదండి పూజలో. సో కొబ్బరికాయ, అరటిపళ్ళు, బెల్లం కూడా పెట్టాం. ఇంకా మీకు ఏమైనా చేయాలనిపిస్తే చేయొచ్చు. పరమాన్నం, పులిహోర ఇలాంటివి ఏం చేసినా పర్లేదు. అవన్నీ కూడా నైవేద్యం స్వామివారికి చూపించాలి. చివరిగా మంత్రపుష్పం అది దేవుడికి సమర్పించి అండ్ ఫైనల్గా స్వామివారికి హారతి ఇచ్చి సాంబ్రాణి ధూపం వేయాలి. తర్వాత మనం స్టార్టింగ్లో అభిషేకం చేసాం కదా, అభిషేకం చేసిన వాటర్ పక్కన పెట్టుకున్నాం కదా, అభిషేకం చేసిన వాటర్ మన తల మీద ప్రోక్షణ చేసుకోవాలి. అంటే మన తల మీద, ఇంట్లో ఉన్న వాళ్ళందరి మీద జల్లి మిగిలిన ఇంకా చాలా వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ ఎవరు తొక్కని ప్లేస్లో అంటే చెట్టు మొదట్లో పోసేస్తే సరిపోతుంది. ఈ విధంగా వినాయకుని యొక్క పూజ చేసుకోవాలి. దగ్గరలో ఎక్కడైనా వినాయకుని టెంపుల్ ఉంటే వినాయకుని దర్శనం చేసుకోవాలి. లేదు మాకు టెంపుల్ చాలా దూరం అంటే మనం ఆ రోజంతా ఇంట్లోనే వినాయకుడి నామస్మరణ చేస్తూ వినాయకుడిని తలుచుకుంటూ ఉంటే సరిపోతుంది. అలా మనకి ఇయర్కి 13 సంకటహార చతుర్దశులు వస్తాయి. ఇందాక నేను చెప్పినట్టుగా ఈ 13 సంకటహార చతుర్దశులు వీలైన వాళ్ళందరూ కూడా చేసుకుంటే వాళ్ళు కోరిన కోరికలన్నీ కూడా స్వామివారు తీరుస్తారు. ఇది మనం మైండ్లో పాజిటివ్ థింకింగ్ తోటే ఉండాలి. మనం కోరిన కోరిక తప్పకుండా స్వామివారు తీరుస్తారు అనే నమ్మకంతో చేయాలి. మన మైండ్లో అసలు నెగిటివ్ థాట్ అనేది రాకూడదు. స్వామివారిని పూజలు చేసినా తీరుస్తారా, మన కష్టాలు తీరుతాయా అన్న బాధతో కాకుండా పాజిటివ్ వేలో డెఫినెట్ గా ఏదో ఒక రోజు నా సమస్యకి పరిష్కారం ఉంటుంది అన్న కాన్ఫిడెన్స్ తో మన స్వామివారి దగ్గర మన సమస్యను పెడితే మన సమస్య ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది. ఏదో విధంగా పరిష్కారం అనేది చూపిస్తారు. వీలు లేని వాళ్ళు ఒక్క సంకటహార చతుర్దశి అయినా చెయ్యండి. ఆర్ అట్లీస్ట్ 3 అయినా మీకు ఎన్ని కుదిరితే అన్ని. ఇయర్కి 13 ఉంటాయి కదా, ఆ 13లో మీకు ఎన్ని కుదిరితే అన్ని సంకటహార చతుర్దశి చెయ్యండి. ఇలా ఈ విధంగా పూజ చేయడం వల్ల ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. హెల్త్ సరిగ్గా లేని వారికి హెల్త్ బాగవుతుంది. మనకి ఇలా అనేక రకాలైన సమస్యలు ఉంటాయి కదా, ఆ అన్ని సమస్యల నుంచి బయటపడే పూజ ఏదైనా ఉంది అంటే అది కేవలం సంకటహార చతుర్దశి మాత్రమే. ఈ ఇయర్లో లాస్ట్ వచ్చే సంకటహార చతుర్దశి డిసెంబర్ 30 ఈ 2023లో అదొక్కటే ఉంది. సో ఎవరికైతే వీలుంటుందో వాళ్ళందరూ కూడా డిసెంబర్ 30న సంకటహార చతుర్దశి చదువుకోండి. వీలున్న వాళ్ళందరూ కూడా రోజు వినాయకుని యొక్క సహస్రనామ స్తోత్రం చదువుకోండి. నెక్స్ట్ వచ్చే వినాయక చవితి వరకు మనం ఈ వినాయకుని యొక్క సహస్రనామం చదువుకుంటే మనకి స్వామివారి యొక్క అనుగ్రహం మన మీద ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ సంకటహార చతుర్దశి నాడు మనం పఠించవలసిన మంత్రం ఏంటంటే ఓం గణేశాయ నమః అన్న ఈ మంత్రాన్ని మనకి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు కూడా జపం చేసుకుంటూ వినాయకుడిని మనసులో స్మరిస్తూ ఉంటే మనకి అంతా ప్రశాంతంగా అంతా మంచి జరుగుతుంది. ఓం గణేశాయ నమః అనే మంత్రాన్ని అందరూ తలుచుకుంటూ ఉండండి ఎల్లవేళలా కూడా. కేవలం సంకటహార చతుర్దశి నాడే కాదు, ప్రతిరోజు కూడా ఈ మంత్రాన్ని చదువుకుంటూ ఉంటే మనకి చాలా మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ.